అంబేద్కర్ నగర్లో తొలగించిన అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని పరిశీలించిన బక్కి వెంకటయ్య. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ నెల 8వ తేదీన ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు తిరిగి యథావిధిగా ప్రతిష్ఠించకపోతే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. వాల్మీకి నగర్లో ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి దిమ్మెను కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడంతో సమాజాన్ని అవమానపరిచే విధంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీ లోపల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుందని ఆయన మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్, కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఇంజనీర్ ఫణికుమార్లను ఫోన్లో హెచ్చరించారు. దీంతో వారు స్పందించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఇంతకు ముందు ప్రతిష్ఠించిన గద్దె 1-2 అడుగులు వదిలి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఫోన్లో తెలిపారు. ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల పండగని తెలిపారు. ఈ నెలలోనే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి గద్దెను కూల్చివేయడంతో అంబేద్కర్కు జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, ఎంఆర్పి రాజలింగం, ఇటుక శ్రీకృష్ణన్ మాదిగ, రొట్టెల సునీల్ మాదిగ, సీనియర్ జర్నలిస్టు ఆశా శ్రీరాములు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జాతీయ మాలమాన అధ్యక్షుడు చెన్నయ్య గారు, రాయలింగం గారు, శంకర్ గారు, మరి కల్పన గారు, శ్రీరాములు గారు, మరి మహేష్ గారు, సంతోష్ గారు, రవీందర్ గారు, శ్రీహరి గారు, అందరికీ కూడా పేరు పేరున నా యొక్క జేబీఎంలు నమస్సమాజాలు. ఇక్కడికంటే పోలీస్ శాఖ అధికారులు, ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావి. ఏప్రిల్ నెల అంటే మహనీయుల మాసం. బాబు జగజీవనరావు కానీ, మరి తర్వాత మన జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ కానీ, ఈ నెలని పవిత్రమైన నాయకులు, మన జాతీయ నాయకులు కనుక వాళ్ళ యొక్క వర్ధంతులు జయంతులు కనుక వాళ్ళను పేరు మీదనే ఈ మహనీయుల మాసంగా మనం అందరూ గౌరవించాం. మరి ఈ మాసంలోనే ఈ అంబేద్కర్ అవమానం జరుగుతుంది. చాలా అన్యాయం, చాలా దారుణం. డీసీపీ గారు మాట్లాడి మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్షించాలని చెప్తున్నా ఇక్కడ డైరెక్షన్ ఇచ్చిన డీసీపీ గారికి, మరి చీఫ్ ఇంజనీరు మరి వాళ్ళ పని గారితో మాట్లాడినా మరి వెంటనే మీరు ఇది ఇట్లా మీరు అంబేద్కర్ గారిని ఎక్కడుందో తీసుకొచ్చి కంటోన్మెంట్ అధికారులు, సీఈఓ కానీ వాళ్ళందరూ కూడా మధ్యస్థ ఏర్పాటు చేయకుండా ఎక్కడ నెలకొంటే వాళ్ళందరిపై మేము కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా తెలపడం జరిగింది. ఏది ఏమైనా మరి సోమవారం నాడు కూడా అక్కడ సీఈఓ గారిని మా కమిషనర్ పిలిపిస్తాం, వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తాం. ఇచ్చి తప్పకుండా వాళ్ళు ఎస్సీ వాళ్ళైతే అంబేద్కర్ గారి ఇక్కడ పునఃప్రతిష్ఠించకపోతే వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ కేసు మీద చేరుకొస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రోడ్డు కుక్కన్నది ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కైలకు ఇబ్బంది ఉంటే మేము కూడా గౌరవిస్తాం. కైలకు ఇబ్బంది పెట్టడం కానీ మా అభిమతం కాదు. కానీ మరి ప్రపంచ మేధావి, మరి గొప్ప మేధావి మరి అంబేద్కర్ విగ్రహం అయిన తర్వాత కూడా తీసేయడం అది మరి దొంగలు లెక్క రాత్రి కూడా చేయడం మాత్రం చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు జరగద్దు. మరి ఈరోజే మరి మియాపురం 2 డిపోలో మరి అంబేద్కర్ తీసుకుపోయి రూమ్లో పెడితే 7 సంవత్సరాలు పెట్టింది. ఇదేం సంగతి అని చెప్పి ఎండీ గారికి డైరెక్షన్ ఇచ్చి మరి జిల్లా మంత్రి గారు, రవాణా శాఖ మంత్రి మాట్లాడి ఇలా విగ్రహాన్ని కూడా ఇలా టచ్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. నేను ఏమంటున్నట్టే అడుగడుగునా కూడా ఇన్ని ఏళ్ళకు కూడా మాకు అవమానం జరుగుతుంది. మరి అంబేద్కర్ కంటే చాలా అన్యాయం. దీన్ని మాత్రం ఎక్కడ కూడా ఉపేక్షించాం. ఎంతటి వారైనా తప్పకుండా శిక్షిస్తాం. వీడ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టకు ఎవరు అటకం కల్పించినా, ఎవరు కావాలని చేసినా వాళ్ళు జైలు పోతారు, కడగాలని అనుకుంటారు. మరి ఎస్సీ ఎస్టీ కావాలని చూసుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈరోజు ఆడ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసి మన నిజాపూర్ బస్ స్టాప్లో చేసినాక ఆడ మాట్లాడకుండా ఉడక పీచ్ చేయకుండా ఉడక మన ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు ఎందుకంటే అన్యాయం జరగద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఎందుకంటే దేశవ్యాప్తంగా పోయింది, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోయింది. ఇది పెద్ద ఉద్యమాలు అయిపోతుంది. లేకపోతే పోలీసులు బాధ్యత ఉంటుంది, మున్సిపాల్ బాధ్యత, ఆ ఎమ్మెల్యే కూడా బాధ్యతనే. అంటే ఈడ మా దళితుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. ఆత్మగౌరవం దెబ్బతీసినాక మేము ఉండి కూడా లాభం లేదు. పాస్ చెన్నై అని మన చైర్మన్ గారు
బక్కి వెంకటయ్య గారు పిలుచుకొని వచ్చే ఇప్పటికి తీర్మానం ఆయన నాయకత్వంలో రేపు ఈ కాలం నిలబెట్టకపోతే బాగుండదు, ఎస్సీ అట్లా కేసు బుక్ అయిపోతుంది, మీరందరూ జైలుకోవాలని చెప్తుంది. అట్లా ఆర్నింగ్ ఇచ్చిన ఘనత మన అన్న బక్కి వెంకటయ్య చైర్మన్ గారికి ఉందని కూడా మనం చెప్తున్నాం. ఆయనకి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డుకు లేదు, ఏం లేదు, ఊకి అనవసరమైనది తీసేసి అందరిని దళితులను ఎండల పడ్డ ధర్నా చేసి మాలమానాడు అన్ని సంఘాలు ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలు ఓడి ధర్నా చేసి ఇంతవరకు చేసిండ్రు. అందు గురించే దయచేసి ఇది శ్రద్ధ తీసుకోవాలి, పోలీసులు బాధ్యత తీసుకోవాలి, ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలి, మున్సిపల్ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా రాత్రికే మళ్ళీ పెట్టాలి. మా గౌరవాన్ని నిలబెట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు అవుతుంది. నంజగుట్టలో ఏం జరిగిందో ఆ విధంగా జరుగుతుందని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నామని కూడా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.